హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 'తల్లి కోతి కన్నీళ్ళు వేటగాడి మార్పు' అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక వేటగాడు అడవిలో నడుచుకుంటూ పోతా ఉన్నాడు. అతనితో పాటు అతని పెళ్ళాం, పాలు తాగే పసిపిల్లాడు కూడా ఉన్నారు. ఆ వేటగాడికి ఒక చెట్టు కింద ఆడుకుంటున్న ఒక కోతి పిల్ల కనిపించింది. వెంటనే ఒక అరటిపండు తీసి దానిని చూపించాడు. ఆ కోతిపిల్ల ఆశగా దగ్గరకు వచ్చి చేయి చాచింది. అంతే, వేటగాడు ఆ కోతిపిల్లను టకీమని పట్టేసుకున్నాడు. సంతలో ఎవరికైనా అమ్మేద్దామని తీసుకుపోసాగాడు. కోతిపిల్లను వేటగాడు పట్టుకోవడం దాని తల్లి చూసింది. కానీ వాని చేతిలో ఉన్న పెద్ద కర్రను చూసి భయపడింది. దూరం నుంచే వాళ్ళను అనుసరించడం మొదలుపెట్టింది. వేటగాడు నడిచి నడిచి అలసిపోవడంతో ఒక చెట్టు కింద ఆగాడు. వేటగాని పెళ్ళాం కింద దుప్పట పరిచి కొడుకును దాని మీద పడుకోబెట్టింది. కోతిపిల్లను చెట్టుకు కట్టేసింది. ఆ పిల్లవాడిని చూడగానే కోతికి ఒక ఉపాయం తట్టింది. అంతే, వేగంగా అక్కడకు దూసుకుపోయింది. పిల్లవాడిని ఎత్తుకొని అంతే వేగంగా చెట్టుపైకి చేరుకుంది. అది చూసి వేటగాడు అదిరిపడ్డాడు. కోపంతో దానిని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. వేటగాని పెళ్ళాం వేటగాడిని అడ్డుపడింది. ఆ కోతి కనుక అంత పైనుంచి మన పిల్లవాడిని వదిలి వెడితే వాడు మనకు దక్కడు. ఏం చేయవద్దు అని అంది. వేటగాడు ఆలోచించాడు. కోతి పిల్లకి కట్టిన తాడు ఇప్పి దానిని వదిలేశాడు. ఆ కోతిపిల్ల సంబరంగా ఎగురుకుంటూ చెట్టు కింద ఉన్న తల్లిని చేరుకుంది. వెంటనే తల్లి కోతి వేటగాడి కొడుకును చెట్టు కింద దింపింది. ఆ పిల్ల కోతిని తీసుకొని మెరుపు వేగంతో అక్కడ ఉన్న అడవిలోకి మాయమైపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, దయ, కరుణ ఉన్న హృదయం ఏ మనిషినైనా మార్చగలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్.